హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మునగాకు కారం పొడి తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: జీలకర్ర 10 గ్రాములు, మెంతులు 5 గ్రాములు, ఆవాలు 5 గ్రాములు, ధనియాలు 10 గ్రాములు, మినపప్పు 10 గ్రాములు, శనగపప్పు 10 గ్రాములు, ఎండుమిర్చి 50 గ్రాములు, తగినంత నూనె అంటే 100 ml to 150 ml, పల్లీలు 50 గ్రాములు, పసుపు 10 గ్రాములు, వెల్లుల్లి 50 గ్రాములు, కరివేపాకు 10 రెబ్బలు, ఉప్పు తగినంత, చింతపండు నిమ్మకాయ సైజు. ముందుగా తాలింపు గింజలన్నింటినీ 1 by 1 వేసి నూనెలో వేయించుకోవాలి, దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. పల్లీలు కూడా దూరగా వేయించుకోవాలి, అందులోనే వేసి ధనియాలు కలపాలి. తర్వాత చింతపండు, పసుపు కూడా వేసుకోవాలి, వెల్లుల్లి రెబ్బల్ని కూడా అందులోనే వేసి వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత అదే నూనెలో ఎండుమిర్చి దాదాపు 50 గ్రాములు దూరగా వేయించుకోవాలి. పోపు దినుసులన్నింటినీ ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం గరుకుగా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ఎండుమిర్చిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ ఆరోగ్యానికి ఎంతో మంచిది ఫ్రెండ్స్. ఇందులో విటమిన్ ఏ, సి, ఐరన్, కాల్షియం అన్నీ కూడా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని మునగాకు పౌడర్ పెంచుతుందట, రక్తహీనతకు కూడా మంచిది. తర్వాత ఎండుమిర్చి పౌడర్లో తగినంత ఉప్పు కూడా కలుపుకొని అన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకొని 50 గ్రాముల మునగాకు పౌడర్ని కూడా తీసుకొని కరివేపాకు పౌడర్ని కూడా తీసుకొని మొత్తం చక్కగా కలుపుకోవాలి. పొడి పొడిలాడుతున్నటువంటి మునగాకు కారం పొడి రెడీ ఫ్రెండ్స్. అంతే, ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని వేడివేడి అన్నంలో 4 ముద్దలు కలిపి తింటే భలేగా ఉంటుంది ఫ్రెండ్స్. దోశలు, ఇడ్లీ, ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకు దాదాపు 1 kg కంటే కొంచెం తక్కువ వచ్చింది ఫ్రెండ్స్ ఈ పౌడరు. తర్వాత పొడి డబ్బాలో దీన్ని ఆరిన తర్వాత తీసుకొని గట్టిగా మూత పెట్టుకుంటే ఎన్ని నెలలైనా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.